ఇది కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఉన్న టైప్ లాంటిదే, వేరే కలర్ కూడా ఉంటే నాకు ఈ హ్యాండ్స్ బాగా నచ్చాయి అనేసి ఈ కలర్ కూడా తీసుకున్నాను అనమాట. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్లీ టాక్స్. ఈ రోజు వీడియో ఏంటంటే, చాలామంది మెటర్నిటీ వేర్ కలెక్షన్స్ ఎక్కడ తీసుకున్నారు మీరు, ఫ్రాక్స్ బాగున్నాయి అనేసి చాలామంది అడుగుతున్నారు అనమాట కామెంట్స్లో. సో నా మెటర్నిటీ వేర్ నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా మెటర్నిటీ వేర్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో వేసుకున్నవే కాకుండా నార్మల్గా మనము డెలివరీ తర్వాత కూడా యూజ్ అయ్యేటట్టు తీసుకున్నాను అనమాట నేను. అంటే లైక్ ఫీడింగ్ పర్పస్ కూడా యూజ్ అయ్యేటట్టు. సో అవన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంతకుముందు నేను ఆల్రెడీ నా ఛానల్లో వెస్ట్రన్ వేర్ కలెక్షన్, ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్ కానీ షార్ట్ ఫ్రాక్స్ కానీ మీకు చూపించాను అనమాట, నా కలెక్షన్స్ అంతా. ఒకవేళ మీరు కనుక ఆ వీడియో చూడకపోతే కనుక నేను ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా లైక్ మెటర్నిటీ వేరే, లైక్ డెలివరీ తర్వాత కూడా యూజ్ అయ్యేటట్టు ఫీడింగ్ పర్పస్కి నేను తీసుకున్నాను అనమాట. సో ఇవన్నీ ఓవరాల్ కాస్ట్ అరౌండ్ 1000 బిలోనే, కానీ అబోవ్ ఏవి లేవు 1000 అబోవ్. ఇవి మనం షార్ట్ టైం పర్పస్కి యూజ్ చేస్తాం కాబట్టి అంత ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం అనమాట. రేట్స్ కూడా రీజనబుల్గా తీసుకుంటే మనకి లైక్ ఆల్మోస్ట్ మనం 2 years యూజ్ చేస్తాం ఇవి. ఎందుకంటే లైక్ ప్రెగ్నెన్సీ టైంలో యూజ్ చేయొచ్చు, అలానే తర్వాత మనకి ఫీడింగ్ పర్పస్కి, డెలివరీ తర్వాత ఫీడింగ్ పర్పస్ కూడా యూజ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 2 to 3 years మనకి సరిపోతాయి అనమాట. కాబట్టి కొంచెం చూడడానికి కొంచెం ట్రెండీగా ఉన్నవి, అలానే కొంచెం కంఫర్టబుల్గా తీసుకుంటే బెటర్ అనేసి. సో ఓన్లీ మనం ప్రెగ్నెన్సీ టైంలో తీసుకున్నవి మళ్ళీ మనకి డెలివరీ తర్వాత యూజ్ అవ్వవు. చాలా వరకు డెలివరీ తర్వాత యూజ్ అయ్యేవి, అలానే ప్రెగ్నెన్సీ టైంలో కూడా యూజ్ అయ్యేవి తీసుకుంటే మనకు కొంచెం బెటర్ అనేసి లైక్ నేను ఇలా బోత్ పర్పస్ యూజ్ అయ్యేటట్టు తీసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను వేసుకున్న ఫ్రాక్ కూడా నేను ఈ మెటర్నిటీ పర్పసే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇదేంటంటే మనకి ప్రెగ్నెన్సీ టైంలో యూజ్ అవుతుంది, చాలా కంఫర్టబుల్గా ఉంది మీరు చూస్తున్నట్టయితే కనుక. అండ్ నేను మ్యాక్సిమం కొంచెం డార్క్ కలర్స్ యూజ్ చేస్తాను, లైట్ కలర్స్ కొంచెం తక్కువ యూజ్ చేస్తాను అనమాట. సో ఫ్లోరల్ టైప్ అలాంటివి ఉంటే మనకి కొంచెం బ్రైట్గా అలా కనిపిస్తుంది అనేసి నేను ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఇదేంటంటే లైక్ పర్పుల్ టైప్లో వచ్చింది కలర్, అండ్ మొత్తం ఫ్లోరల్ వచ్చింది అనమాట. హ్యాండ్స్ నాకు మెయిన్గా బాగా నచ్చాయి. దీంట్లో మనకి ఇలా ఇక్కడ మిడిల్లో ఎలాస్టిక్ వచ్చి మనకి ఇలా పఫ్ హ్యాండ్స్ లా వస్తాయి అనమాట. సో మనకి నార్మల్గా రెగ్యులర్ వేర్ లాగా కాకుండా కొంచెం ట్రెండీగా కావాలనుకుంటే ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. అండ్ ఇది కూడా నెక్ కూడా మనకి మీరు చూస్తున్నట్టయితే కొంచెం డిజైన్ వస్తుంది, అండ్ కింద కూడా మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. కొన్ని డ్రెస్సెస్ నార్మల్గా ఇంట్లో వరకే అని తీసుకుంటూ ఉంటాం కదా ప్రెగ్నెన్సీ టైంలో, అలా కాకుండా ఇలా మనం బయటకి ఎక్కడికైనా వెళ్ళడానికి సడన్గా మనకి డ్రెస్సెస్ అంత కంఫర్టబుల్గా ఉండవు. సో ఇలాంటి డ్రెస్సెస్ అయితే మాత్రం చాలా కంఫర్టబుల్గా అనిపించింది అనమాట నాకు బయట కూడా. అండ్ మనకు అలానే వెనకాల మనకి థ్రెడ్స్ కూడా వస్తాయన్నమాట, నాట్ చేసుకోవచ్చు. సో మనకి ఫిట్టింగ్ అనేది అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. దీంట్లోనే ఓన్లీ ఈ హ్యాండ్స్ అనే కాదనమాట, డిఫరెంట్ హ్యాండ్స్ ఉన్నవి కూడా ఉన్నాయి చాలా కలెక్షన్స్. నెక్స్ట్ నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఇలా నెక్ అనేది అయితే వీ కట్ వస్తుంది అనమాట. ఓన్లీ హ్యాండ్స్ వరకు ఓన్లీ నెట్ హ్యాండ్స్ ఇచ్చారు. పఫ్ హ్యాండ్స్ వచ్చి ఇక్కడ మనకి ఇలా టైట్ ఫిట్టింగ్ అనేది అయితే ఉంటుంది. ఇది కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ అలానే మనకి జిప్స్ అనేవి అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. మనకి జిప్ ఉన్నదే కనిపించదు అనమాట, అసలు ఫీడింగ్ డ్రెస్సెస్ లాగే కనిపించవు మెయిన్ గా ఇవి. జిప్స్ అయితే అన్ని డ్రెస్సెస్ కి ఉన్నాయన్నమాట. అలానే మనం వెనకాల నాట్ చేసుకోవడానికి థ్రెడ్స్ అయితే ఉన్నాయి. ఉన్న టైప్ లాంటిదే, వేరే కలర్ కూడా ఉంటే నాకు ఈ హ్యాండ్స్ బాగా నచ్చాయి అనేసి ఈ కలర్ కూడా తీసుకున్నాను అనమాట. సేమ్ జిప్ మోడల్, అండ్ అలానే వెనకాల థ్రెడ్స్ వస్తాయి. లైక్ దీంట్లో మనకు చాలా కలెక్షన్స్ ఉన్నాయి అక్కడ, లైక్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. పింక్లో ఇంకా కొంచెం డార్క్ కలర్స్లో కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ నెక్ ఏమో ఇలా వస్తుంది, అండ్ హ్యాండ్స్ ఇందాక చెప్పాను కదా లైక్ పఫ్ హ్యాండ్స్ లా ఇచ్చి నెట్ హ్యాండ్స్, లాస్ట్ లో ఇలా టైట్ ఫిట్టింగ్ అనేది అయితే ఇచ్చారు. ఓవరాల్ డ్రెస్ మనకి ఇలా వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఈ కలర్ కొంచెం పెద్ద ఫ్లేవర్స్ వచ్చాయి, కానీ నెక్ ఇలా వస్తుంది. కానీ హ్యాండ్స్ అయితే ఇందాకట్లాగే మనకి ఎలాస్టిక్ వచ్చి ఇలా కొంచెం పఫీగా వచ్చింది అనమాట. ఈ కలెక్షన్స్ లోనే నాకు బాగా నచ్చాయి అనమాట, అందుకే నేను మెయిన్ గా ఇవి తీసుకున్నాను. ఇంకొంచెం ట్రెండీగా కనిపిస్తుంది అనేసి. సేమ్ జిప్ సిస్టమ్, అండ్ అలానే వెనకాల మనకి థ్రెడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. లైక్ చూస్తే మనకి టాప్ టు బాటమ్ మనకి ఇలా స్ట్రైట్ గా అలా కనిపిస్తున్నాయి, కానీ వేసుకుంటే చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఎందుకంటే ఫిట్టింగ్ అనేది ఇచ్చారు కాబట్టి వెనకాల చాలా నీట్ గా కనిపిస్తుంది అనేది అనిపిస్తుంది. బికాస్ నేను ఈ డ్రెస్సెస్ సేమ్ సైజ్ ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ కూడా యూజ్ అవుతుంది మనకి ఆల్మోస్ట్ XXL, XXL వరకు ఉన్నాయన్నమాట అక్కడ సైజెస్. ఇవన్నీ ఇప్పుడు నేను చూపించిన కలెక్షన్ అంతా ఒక దగ్గర తీసుకున్నాం అనమాట. ఓన్లీ మెటర్నిటీ అండ్ ఫీడింగ్ వేర్ కలెక్షన్. ఇంకా ఇవే కాదు, లైక్ ఈ మెటీరియల్ కాకుండా మనకి కాటన్ లో కూడా చాలా డ్రెస్సెస్ ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి.
ఇవి లైక్ మ్యాక్సీ డ్రెస్సెస్ నేను ఇప్పుడు చూపించినవి లైక్ మిడీ డ్రెస్సెస్ లైక్ 3/4 లెంత్ నీ లెంత్ కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి అక్కడ. సో ఈ టైంలో నాకు ఇవి కంఫర్టబుల్గా అనిపించి నేను ఓన్లీ మ్యాక్సీ డ్రెస్సెస్ తెచ్చుకున్నాను. ఇది ఓన్లీ ఫర్ మెటర్నిటీ అండ్ ఫీడింగ్ ఫ్రాక్స్ అనమాట ఈ స్టోర్ అనేది. సో నేను పక్కగా స్టోర్ లొకేషన్ అనేది కింద డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ తర్వాత కూడా యూజ్ అయ్యేటట్టు ఇవి తెప్పించుకున్నాను. అండ్ ఇవి కాకుండా నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే కొంచెం మనకి డ్రెస్సెస్ కొంచెం టైట్ అవుతూ ఉంటాయి కదా, ఆ టైంలో నాకు వెంటనే కావాలి వేసుకోవడానికి ఏం లేవనేసి అప్పుడు కూడా నేను కొన్ని డ్రెస్సెస్ అయితే తెప్పించుకున్నాను. అవి లైక్ స్టైల్ పోర్ట్ అనేసి ఒక స్టోర్ ఉంది హైదరాబాద్లో, అక్కడ నేను తెప్పించుకున్నాను. ఆ లొకేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఇవేంటంటే ఇలా 3/4 హ్యాండ్స్ వస్తాయి అండ్ ఇక్కడ టైట్ ఫిట్టింగ్ వచ్చి ఇక్కడ కొంచెం ఫ్రిల్స్ లా వస్తాయి అనమాట హ్యాండ్స్కి. అండ్ మనకి టాప్లో ఓన్లీ రౌండ్ నెక్, ఇదంతా లైక్ వేసుకుంటే మనకి ఫ్రిల్స్ లా వస్తుంది, మిడిల్లో కొంచెము పాకెట్స్ కూడా ఉంటాయి అనమాట దీనికి. ఇది ఓన్లీ లైక్ మనకి 3/4 లెంత్ అలా వస్తుంది, ఫుల్ మ్యాక్సీ లెంత్ ఉండదు అనమాట. లైక్ ఇక్కడే మనకి నాట్స్ ఏమి ఉండవు కాబట్టి ఇక్కడ మనకి ఎలాస్టిక్ ఉంటుంది. అండ్ ఇది కూడా 3/4 హ్యాండ్ వస్తుంది అండ్ ఇక్కడ మనకి కొంచెం ఎలాస్టిక్ ఇచ్చారు లాస్ట్లో, సో పఫీగా వస్తుంది అనమాట. హ్యాండ్స్ అనేవి అయితే నెట్ హ్యాండ్స్ ఇదంతా. దీనికి లాస్ట్లో అయితే కొంచెం ఫ్రిల్స్ లాగా ఇచ్చారనమాట, లాస్ట్లో ఫ్రిల్స్ లా వస్తాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ బ్లాక్, ఈ డ్రెస్ నాకు చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. నాకు ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ నేను యూజ్ చేసింది అయితే ఈ ఫ్రాకే. సో ఎక్కడికైనా వెళ్ళాలంటే వెంటనే వేసుకోవచ్చు అనమాట. ఇది ఏంటంటే ఇక్కడ అంతా టాప్ అంతా ఎలాస్టిక్ వస్తుంది, కిందంతా చాలా లూజ్గా ఉంటుంది అనమాట. అండ్ అలానే మనకి ఈ హ్యాండ్స్ అనేవి హాఫ్ హ్యాండ్స్ ఇలా పఫీ హ్యాండ్స్ లా ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి లాస్ట్ లో ఎలాస్టిక్ ఉంటుంది, చిన్న లేయర్ వైట్ వేయడం వల్ల లుక్ చాలా బాగా కనిపిస్తుంది అనమాట ఇది. అండ్ ఇవంతా స్క్వేర్ నెక్స్, సో బ్రాడ్ గా ఉంటుంది కాబట్టి నీట్ గా కనిపిస్తుంది మనకి వేసుకున్నప్పుడు. చాలా కంఫర్టబుల్ క్లాత్ అనమాట. ఇవన్నీ చాలా సాఫ్ట్ క్లాత్స్ నేను యూస్ చేస్తున్న, సాఫ్ట్ కొంచెం సిల్క్ అలానే ఉంటాయి కానీ సో ఈజీ టు వాష్ అనమాట. ఇవన్నీ కూడా మనకి మెషిన్ వాష్ కూడా ఈజీగా ఉంటుంది. నేనైతే ఆల్మోస్ట్ అన్ని మెషిన్ వాషే చేస్తున్నాను. సో మెషిన్ వాష్ చేసేసి జస్ట్ మనం అలా హ్యాంగర్కి పెట్టేసుకోవచ్చు, ఐరన్ కానీ ఏమీ అవసరం లేదు. అండ్ లాస్ట్ వన్ లైక్ ఇది మనకి హాఫ్ లెంత్ అనమాట, నీ లెంత్. సో నీ లెంత్ కూడా చాలా ఉన్నాయి, బోత్ స్టోర్స్లో నీ లెంత్ కూడా ఉన్నాయి. నేను జస్ట్ ఒకటే తెప్పించుకున్నాను అనమాట, ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో మనకి బెల్లీ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి నీ లెంత్ అంత కంఫర్టబుల్గా అనిపించలేదు నాకు. సో జస్ట్ ట్రై చేద్దాం అనేసి ఒకటే తెప్పించుకున్నాను. వీటన్నిటికీ పాకెట్స్ ఇచ్చారనమాట. సో ఇది కూడా బ్రాడ్ లెంత్ ఉంటుంది, కొంచెం మనకి ఇక్కడ మిడిల్లో ఎలాస్టిక్ వస్తుంది. హ్యాండ్స్ కూడా పఫ్ హ్యాండ్స్ వచ్చి ఇక్కడ మనకి ఎలాస్టిక్ ఉంటుంది అనమాట. ఇది కూడా చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. సో ఇవన్నీ నా ప్రెగ్నెన్సీ అండ్ ఫీడింగ్ డ్రెస్ కలెక్షన్స్ అనమాట. సో వీటి లింక్స్ అవన్నీ నేనైతే కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను, తప్పకుండా వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో కనుక మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.